నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘ అధికారుల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అధికారులు సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాపై చర్చిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై టీడీపీ, వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి తొలి రోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల బృందానికి నివేదిక ఇవ్వనున్నారు. రేపు మరో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నివేదిక ఇస్తారు. ఈ సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, కృపా కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. ఇప్పటికే ఓటర్ లిస్టులో నమోదు, కొత్త ఓటర్ల జాబితాలో దొరుకుతున్నటువంటి పొరపాట్లు, వీటిపైన ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివిధ దశల్లో కలిసి ఫిర్యాదులు చేశాయి. బీజేపీ కూడా దీనిపైన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్న ఒక హోటల్లో బృందం సమావేశం నిర్వహిస్తుంది. దీనికి మొత్తం సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ రోజంతా కూడా 18 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు ఈరోజు వారి నివేదికను సమర్పిస్తారు. వాటిపైన పూర్తి స్థాయిలో చర్చిస్తారు. రేపు మరొక 8 జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా ఆయా జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో జరిగిన కసరత్తు గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తారు. దీంతో పాటు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా ఈ సమావేశంలో కూలంకుషంగా సమీక్షిస్తారు. అయితే ఒకే పేరు మీద, ఒకే ఇంటి డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు వచ్చాయని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా అటు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరొక వైపు బీజేపీ కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో బోగస్ ఓటర్ల సంఖ్య ఎక్కువ అవుతా ఉంది, దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో బోగస్ ఓటర్లు ప్రభావం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. దీనన్నిటి కూడా బేరేజ్ వేసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం 3 సభ్యులతో కూడినటువంటి బృందాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కి పంపింది. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కమిషనర్, సీనియర్ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, అదేవిధంగా నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్దేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ ఆజ్మీరా వీరు ఈరోజు విజయవాడలో జరిగే సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ, వివిధ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి వరకే ఎన్నికలకు సంబంధించిన చేసినటువంటి కసరత్తు, ఓటర్ల లిస్టులు, వచ్చినటువంటి ఫిర్యాదులు, వాటికి సంబంధించినటువంటి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, బాగస్ ఓటర్ల సంఖ్యని నిరోధించడానికి ఆ జిల్లా కలెక్టర్లు తీసుకునేటటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చర్చిస్తారు. రేపు మరొక 8 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా, ఎస్పీలు, కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వెల్లడించేట అవకాశం ఉంది. సుమ, జయరాజ్, ఇక్కడ తెలంగాణలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఓటు హక్కును వినియోగించుకున్నారో వాళ్ళు ఏపీలో ఓటు హక్కు లేకుండా చూడాలంటూ వైసీపీ నేతలు కోరింది కూడా మనం చూసాం. దీనిపై కూడా కేంద్ర బృందం అధ్యయనం చేయబోతోందా? దీనిపై ఏ విధంగా సలహాలు ఇవ్వబోతోంది కలెక్టర్లకు? తప్పకుండా సుమ, కృప ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు హక్కుకి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇక్కడ నమోదు చేసుకున్నారు, వారిని నిరోధించాలని చెప్పేసి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశం గురించి కూడా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించబోతుంది. అలాంటి అవే కాకుండా రాష్ట్రంలో ఒకే ఇంటి పేరుతో, ఒకే వ్యక్తితో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా ఇప్పటికే ఆధార్ని అనుసంధానం చేస్తూ బోగస్ ఓటర్లు నిరోధించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపడతామన్నారు. దీనికి సంబంధించి దశల వారీగా చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, మరొక వైపు బోగస్ ఓటర్లు సంఖ్య పెంచుకునే దిశగా వివిధ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా పూర్తిగా ఇంటింటికి సర్వే చేశాయి ఆ పార్టీలన్నీ కూడా. ఇప్పటికే ఓటర్ లిస్టులు దగ్గర పెట్టుకొని మరీ బోగస్ ఓటర్లు ఎక్కడున్నారు, స్థానికంగా లేని వ్యక్తులకి అక్కడ ఓటు హక్కు ఎలా ఉంది, వీటన్నిటితో కూడినటువంటి సమగ్రమైన సమాచారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆయా పార్టీలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా నిరోధించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ పార్టీలు కూడా ఇప్పటికే
ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా నిరోధించడానికి ఇప్పటి వరకు కూడా జిల్లా యంత్రాంగం ఏ రకమైన చర్యలు చేపట్టింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపైన ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సన్నద్ధత తీసుకుంటున్నారనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు రేపు పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించి చర్యలు చేపట్టబోతోంది. కృప. ఓకే జయరాజ్.